హాయ్ ఫ్రెండ్స్, ఒక యోగి ఆత్మకథ 15వ భాగం మొదలు పెడదాం. ఒకరోజు యోగానంద్ గారు రాంచీ స్టూడెంట్స్తో పాటు యుక్తేశ్వర్ గారి సన్నిధిలో కూర్చుని ఉన్నారు. అప్పుడు యుక్తేశ్వర్ గారు లజారస్ రిసరెక్షన్ గురించి చెప్పి కొంతసేపు మౌనంగా ఉండిపోయారు. తర్వాత ఇలా అన్నారు: ఇలాగే చనిపోయిన వాడిని బతికించే అద్భుతం లాహిర్ మాస్యా గారు చేయటం నేనొకటి చూశాను అని ఆ కథ ఇలా చెప్పసాగారు. నా ప్రాణ స్నేహితుడు రామా నేను ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళం. రామాకి సిగ్గెక్కువ, అందుకే ఆయన లాహిర్ మాస్యా గారిని ఎవరో లేనప్పుడు అర్ధరాత్రి కలిసి సందేహాలు నివృత్తి చేసుకునేవాడు. రామ ఆధ్యాత్మిక విషయాలు నాతో చర్చించేవాడు. ఒకరోజు రామాకి ఏషియాటిక్ కలరా సోకింది. 2 వైద్యులు వచ్చి రామాని పరీక్షిస్తున్నారు. రామ ఆరోగ్యం గురించి కంగారు పడిన నేను లాహిర్ మాస్యా గారి దగ్గరకు పరిగెత్తుకున్న పోయి, స్వామి రామాని కాపాడండి అని వేడుకున్నాను. అప్పుడు లాహిర్ మాస్యా గారు, 2 వైద్యులు రామాని పరీక్షిస్తున్నారు, రామ ఆరోగ్యవంతుడవుతాడు అన్నారు ఆనందంగా. ఆ మాటలకు సంతృప్తి చెంది రామ ఇంటికి చేరాను. అక్కడ రామ చావు అంచుల్లో ఉండటం గమనించి గుండె మళ్ళీ బాధతో బొరువెక్కింది. వైద్యులు ఇంకా 2 గంటల మించి బ్రతకడు అన్నారు. అది విని నేను మళ్ళీ లాహిర్ మాస్యా గారి దగ్గరకు పరుగున వెళ్ళాను. లాహిర్ మాస్యా గారు, వైద్యులు తమ పని తాము చేసుకుంటున్నారు, రామ ఖచ్చితంగా కోలుకుంటాడు అని నన్ను పంపించేశారు. రామ ఇంటికి చేరేసరికి 2 వైద్యులు లేరు. వారు ఒక చీటీ వదిలి వెళ్ళారు. మేము చేయవలసింది మేము చేశాము, అతని పరిస్థితి దయనీయంగా ఉంది అని చీటీలో రాసి ఉంది. లాహిర్ మాస్యా గారి మాటలు ఎలా తప్పు అవుతాయి అని ఆలోచించసాగాను. లాహిర్ మాస్యా గారి మాటలు నమ్మాలా వద్దా అనే సంశయంలో ఉండిపోయాను. ఆ సమయంలో రామ ఏడుస్తూ, యుక్తేశ్వర్, లాహిర్ మాస్యా గారి దగ్గరికి పరుగున వెళ్ళి నేను శరీరం వదిలేశాను, నా శరీరం అంత్యక్రియలకు ముందు వచ్చి ఆశీర్వదించమని చెప్పు అని చెప్పి చనిపోయాడు. అతని శరీరం పక్కన కూర్చుని 1 గంట పైన ఏడ్చాను. గంట తర్వాత మరొక శిష్యుడు వస్తే అతని శవం పక్కన కూర్చోమని చెప్పి లాహిర్ మాస్యా గారి దగ్గరికి వెళ్ళాను. నన్ను చూసిన వెంటనే లాహిర్ మాస్యా గారు, రామా ఇప్పుడు ఎలా ఉన్నాడు అని నవ్వుతూ అడిగారు. అందుకు నేను, స్వామి మీరే చూస్తారుగా, ఇంకా కొంచెం సేపు తర్వాత రామ శవాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్లే ముందు చూడండి అని ఏడవసాగాను. లాహిర్ మాస్యా గారు, యుక్తేశ్వర్ శాంతించు, ఆ ఏడుపాపి ధ్యానంలో కూర్చో అన్నారు. నేను ధ్యానంలో కూర్చుంటే లాహిర్ మాస్యా గారు మధ్యాహ్నం నుండి రాత్రంతా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఉదయానికి లాహిర్ మాస్యా గారు ధ్యానం నుండి బయటికి వచ్చి నా వైపు జాలిగా చూస్తూ ఇలా అన్నారు: అయ్యో, నువ్వు నిన్నే చెప్పవలసిందిగా, రామ ఆరోగ్యంగా ఉంటాడు అనే నా మాట ఒక్కటే చాలదు, మీరేదైనా ముందు ఇవ్వండి రామాకి అని. నువ్వు నేను రామాకి ఏదైనా ముందు ఇవ్వాలని ఆశించావు, అది నాకు అర్థం కాలేదు. సరే, ఒక పని చెయ్యి, ఆ దీపంలో ఉన్న ఆవదం నూనెని ఒక సీసాలో నింపుకుని తీసుకువెళ్ళు. 7 చుక్కలు రామ నోట్లో పోయి అతని జబ్బు తగ్గిపోతుంది అన్నారు. అందుకు నేను, స్వామి అతను నిన్న మధ్యాహ్నమే జబ్బుతో చనిపోయాడు, ఇప్పుడు నూనె వేస్తే ఏ జబ్బు తగ్గుతుంది అని అడిగాను. ఏదో ఒకటి నూనె వేయవయ్యా అన్నారు లాహిర్ మాస్యా. లాహిర్ మాస్యా గారి మొహంలో కనిపిస్తున్న నవ్వు అర్థం ఏమిటో తెలియరాలేదు. గురువు చెప్పింది చేసి తీరాలి కనుక నూనె తీసుకుని రామా ఇంటికి వెళ్ళాను. రామా శరీరం చనిపోయి 1 రోజు అవడంతో బిగుసుకుపోయింది. నోరు తెరవడం కూడా కష్టమైంది. కానీ గురువు ఆజ్ఞ, చేసేది లేక అతి కష్టం మీద నోరు తెరిచి అతని నోట్లో నూనె చుక్కలు వేయటం మొదలుపెట్టాను. 7వ చుక్క అతని పెదానికి తాకిన వెంటనే రామ శరీరం అంతా ఊగిపోయి అమాంతం రామ లెగిసి కూర్చుని ఇలా అన్నాడు. నేను ఒక వెలుగులో లాహిర్ మాస్యా గారిని చూశాను. ఆయన మొత్తు నిద్ర వదిలి లెగవ్వయ్యా, యుక్తేశ్వర్తో కలిసి నా దగ్గరికి రా అన్నారు అని చెప్పాడు. రామ తనంతరకు తానే బట్టలు వేసుకుని లాహిర్ మాస్యా గారి దగ్గరకు వెళ్ళటానికి తయారవడం చూసి అంత పెద్ద జబ్బుతో
చనిపోయిన వ్యక్తి అతనికి అసలు ఏమీ కాలేదన్నట్టు ఉండడం గమనించి ఆశ్చర్యానికి లోనయ్యాను. రామ తనంతట తానే గురువుగారి ఇంటికి నడుచుకుంటూ వచ్చి ఆయన కాళ్లకు పాదాభివందనం చేశారు. ఆ సమయంలో లాహిరి మాస్య గారు నా వైపు చూసి ఒక కొంటె నువ్వు నవ్వి ఇలా అన్నారు, యుక్తేశ్వర్, ఇకపై నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆవదం నూనె సీసా తీసుకువెళ్ళి శవం కనిపించినప్పుడల్లా 7 చుక్కలు నూనె వేస్తావేమో అని నవ్వసాగారు. అందుకు నేను, స్వామి, మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు, నా తప్పు అర్థమయ్యేలా చెప్పండి అన్నాను. అందుకు ఆయన, నేను రామ ఆరోగ్యవంతుడవుతాడు అని 2 సార్లు చెప్పాను, కానీ నువ్వు నన్ను పూర్తిగా నమ్మలేదు. నేను వైద్యులు రోగం సరిచేస్తారని చెప్పలేదు, వైద్యులు అతని పక్కన ఉంటారో అన్నాను. పరమాత్మ ఎవరినైనా ఎటువంటి స్థితిలోనైనా రక్షించగలడు అని గుర్తించు అన్నారు. అందుకు నేను, నా తప్పు అర్థమైంది, మీ మాటే శాసనం అన్నాను అని కథని యుక్తేశ్వర్ గారు ముగించారు. అందర్నీ పంపించాక యుక్తేశ్వర్ గారు యోగానందని పక్కన కూర్చోబెట్టుకుని ఇలా అన్నారు, నాయనా, అంత శక్తివంతుడైన నా గురువుగారు ఎటువంటి ప్రచారానికి ఇష్టపడక ఒక సామాన్యుడి వలె జీవించాడు. ఆయన్ని, స్వామి, ప్రచారం చేయకపోతే ప్రపంచానికి మీ గురించి ఎలా తెలుస్తుంది అని అడిగితే ఆయన, నేను సమాజ్ చెందిన 50 సంవత్సరాల తర్వాత నా జీవిత కథలో కొంత భాగం పడమర దేశాల్లో యోగా మీద ఇష్టం పెరగడం వలన వ్రాయబడుతుంది. యోగా గురించి ప్రపంచం నలుమూలలా వ్యాపిస్తుంది అని చెప్పేవారు. నాయనా యోగానంద, ఆయన గురించి పడమర దేశాలకు నువ్వే ఆయన కథను వ్యాపింప చెయ్యాలి అన్నారు. 1945లో, అంటే లాహిరి మాస్య గారు సమాధి చెందిన 50 సంవత్సరాల తర్వాత ఈ పుస్తకం వ్రాయటం పూర్తి అయ్యింది. యోగానంద గారు 30 సంవత్సరాల పాటు ఎంత వెతికినా లాహిరి మాస్య గారి గురించి ఎక్కువ విషయాలు తెలిసిన వారు అరుదు. లాహిరి మాస్య గారి జీవితం ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకంలో నుండి, పురాణ పురుష యోగిరాజ్ శ్రీ శ్యామాచరణ లాహిరి పుస్తకంలో నుండి విషయాలను కలిపి పూర్తి కథను రాస్తున్నాము. పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ సమీపంలో గురిని అనే గ్రామంలో 1828 సెప్టెంబర్ 30న మంగళవారం సప్తమి తిథి మిథున రాశి తులాలగ్నంలో బ్రాహ్మణ వంశంలో లాహిరి మాస్య గారు జన్మించారు. తండ్రి పేరు గౌర్మోహన్ లాహిరి, తల్లి ముక్తికేశీదేవి. ముక్తికేశీదేవి గౌర్మోహన్ లాహిరి గారికి 2వ భార్య. తల్లిదండ్రులిద్దరూ ధర్మపరాయణులు, దానశీలులుగా ఉండేవారు. గౌర్మోహన్ లాహిరి జమీందారులు. వారు ప్రేమతో వారి శిశువుకు శ్యామాచరణుడు అని నామకరణం చేశారు. చిన్న వయసు నుంచే శ్యామాచరణ్కి అతీంద్ర శక్తులు కనిపించడం ఆరంభమైంది. వారింటి దైవమైన శివాలయంలో బోల్నాథుళ్లాగా ధ్యానమై కూర్చుని ఉండేవారు. లేకపోతే నదీ తీరంలో ఒళ్ళంతా ఇసుక పట్టించి కళ్ళు మూసుకుని ధ్యానస్థుడై కనిపించేవాడు. ఒకరోజు ముక్తికేశీదేవి శిశువును పక్కన కూర్చున్నబెట్టుకుని శివాలయంలో ధ్యానంలో నిమగ్నమై కూర్చుని ఉంది. శ్యామాచరణ పక్కన ధ్యానస్థై కూర్చుని ఉన్నాడు. హఠాత్తుగా జటాజోటదారి, సౌమ్యవదనుడు, విశాలకాయుడు అయిన ఒక సన్యాసి వచ్చి, అమ్మా, భయపడకు, నీ పుత్రుడు సాధారణ మానవ శిశువు కాదు, నేనే అతన్ని పంపాను. వేలాది మందికి సంసార సాగంలో దారి చూపుతాడు. ఈ శిశువు గృహస్థులందరికీ ముక్తి పొందటానికి రహస్య యోగ సాధన మార్గం చూపించటానికి జన్మించాడు. తను స్వయంగా గృహస్థ జీవితాన్ని గడుపుతూ అందరినీ యోగ విద్య వైపు ఆకర్షితం చేస్తాడు. నువ్వు భయపడవలసింది ఏమీ లేదు అమ్మా, నేను స్వయంగా నీడలాగా ఎల్లవేళలా నీ శిశువుని కాపాడుతాను అని చెప్పి వెళ్ళిపోయారు. లాహిరి మాస్య గారి తల్లి ఆయనకు 5 సంవత్సరాల వయసులో చనిపోయింది. 1833లో లాహిరి మాస్య గారి వంశ ఆస్తులన్నీ జలంగి నది ప్రవహించే దశ మార్చుకోవడం వలన వరదల్లో మునిగిపోయాయి. వారి శివాలయం కూడా నదిలో మునిగిపోయింది. ఆ గుడిలో శివలింగాన్ని ఒక భక్తుడు నీటిలోంచి తీసి కొత్త గుడిలో ప్రతిష్ఠించారు. ఆ గుడిని మనం గురినీలో ఈనాటికి దర్శించవచ్చు.
గౌరమోహన్ లాహిరి గారు ఆయన కుటుంబంతో పాటు బెనారస్లో స్థిరపడ్డారు. బెనారస్ చేరిన వెంటనే అక్కడ ఒక శివాలయం స్థాపించారు. లాహిరి మాస్యా గారు 5 సంవత్సరాల వయసులో బెంగాలీ టోలాకు సమీపంలోని స్కూల్లో చదివేవారు. తర్వాత గరుడేశ్వర్ మొహల్లాలోని శ్రీ జయనారాయణ్ ఘోషల్ స్థాపించిన కాశీ ప్రాచీన విద్యాలయం ఇంగ్లీష్ స్కూల్లో చదువుకున్నారు. లాహిరి మాస్యా గారు మంచి ఉన్నత విద్యనే అభ్యసించారు. బెంగాల్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పార్సీ, ఫ్రెంచ్ భాషల్లో మంచి పాండిత్యం కలిగి ఉండేవారు. మహారాష్ట్ర పండితుడైన నాగభట్టు వద్ద సంస్కృతం, వేదాలు, ఉపనిషత్తులు, ఇతర శాస్త్ర గ్రంథాలు అభ్యసించారు. 1946లో ఆయనకి కాశీలోని విఖ్యాత పండితుడైన పండిత్ దేవనారాయణ సన్యాల్ మహాశైల ఏకైక సంతానమైన పుణ్యవతి కాశీమణీదేవితో వివాహం అయింది. ఆ కాలంలో కాశీలో నడిచే మహాశివుడిగా పేరు పొందిన శ్రీ త్రిలింగ స్వామి వారు కేవలం శ్రీ సన్యాల్ మహాశైల ఇంటి వద్ద మాత్రమే భిక్షను స్వీకరించేవారని ప్రతీతి. లాహిరి మాస్యా గారికి ఋషి సమానులైన టిన్కోరి లాహిరి, డూకోరి లాహిరి అనే పుత్రులు, అలాగే హరిమోటి, హరికామిని, హరిమోహిని అనే కుమార్తెలు పుట్టారు. 1851లో ఆయన గవర్నమెంట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో మిలిటరీ ఇంజనీర్ విభాగంలో కరణికం ఉద్యోగంలో చేరారు. ఆయన ఉద్యోగరీత్యా మీర్జాపురం, బుక్సర్, కటియా, గోరఖ్పూర్, దానాపూర్, కాశీలో పనిచేశారు. ప్రమోషన్స్ వచ్చి బోరక్ మాస్టర్ అంటే SDO పదవికి చేరుకున్నారు. జీతం తక్కువ అవడం వలన ఇల్లు గడవటానికి ట్యూషన్స్ కూడా చెప్పేవారు. తండ్రి మరణానంతరం సోదరులతో గృహ కలహం కారణంగా ఆయన సొంత ఇంటిని విడిచి వెళ్ళవలసి వచ్చింది. చాలా కాలం అద్దె ఇంట్లో ఉన్నాక చివరకు గరుడేశ్వర్ మొహల్లాలో ఒక ఇల్లు కొన్నారు. ఇంత ఇబ్బందుల్లో కూడా ఆయన సామాజిక సేవ వదలలేదు. ఆయన కృషి వలన వారణాసిలో ఉన్నత విద్యాలయం స్థాపించబడింది. బాలికల విద్యాభ్యాసం కోసం బాలికా విద్యాలయాన్ని స్థాపించడానికి కృషి చేశారు. 33 సంవత్సరాల వయసులో ఆయన గురువు బాబాజీ గారి దర్శనం అవ్వటం ఆయన జీవితాన్ని మార్చేసింది. లాహిరి మాస్యా గారి కథ ఇక్కడ ఆగి బాబాజీ గారి కథ చెప్పిన తర్వాత మళ్ళీ లాహిరి మాస్యా గారి కథలోకి వెళ్తుంది. ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో ఇలాగే సాగింది. ఉత్తర